బెంగుళూరు వేదికగా జగన్మోహన్ రెడ్డి, షర్మిలకి మధ్య రాజీ కుదర్చడానికి విజయమ్మ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. మన వద్ద ఉన్న సమాచారం ప్రకారం మరి కాసేపట్లో బెంగుళూరులో షర్మిల అండ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు భేటీ కాబోతున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి విభేదాలు కావచ్చు, ఇతరత్ర అంశాల్లో ఉన్న విభేదాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి విజయమ్మ సమక్షంలో కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరమైన పరాజయం పొందిన తర్వాత విజయమ్మ ఇనిషియేషన్ తీసుకున్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత తొలుత జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు. కాస్త వెనకడుగు వేయాలని విజయమ్మ చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. అందులో భాగంగానే షర్మిలని పిలిపించుకొని మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా గత 2 రోజుల క్రితమే మనం జగన్మోహన్ రెడ్డి యలహంకలో ఉన్న తన ప్యాలెస్కి చేరుకున్నారు. బెంగళూరులో యలహంకలో ఉన్న తన ప్యాలెస్కి చేరుకుని అక్కడే ఉంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు షర్మిల మరి కాసేపట్లో బెంగళూరు చేరుకుంటున్నారు. నేరుగా యలహంకలో ఉన్న ప్యాలెస్కి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలో ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు కొలిక్కి వస్తాయా లేదా అనే దానికి సంబంధించి ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవాలి. తొలుత ఈ సమావేశంలో ఆస్తులకు సంబంధించి పంపకాలకు సంబంధించి డిస్కషన్ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత రాజకీయంగా ఇక మీద ఎటువంటి సపోర్ట్ చేయాలి, ఎందుకంటే షర్మిల కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయి ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీతో ఉన్న నేపథ్యం, వైసీపీ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఈ 2 పార్టీలు మళ్ళీ భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో కలవబోతున్నాయా, మళ్ళీ ఉమ్మడిగా పనిచేయబోతున్నాయా, ఈ 2 పార్టీలు ఉమ్మడిగా కలిపి ప్రభుత్వం మీద ఇప్పుడు వ్యతిరేకంగా పనిచేయబోతున్నాయా అనే అంశాలకు సంబంధించి ఒక స్పష్టత అయితే రాబోతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అయితే క్లియర్గా చెప్తా ఉన్నారు, షర్మిల మీద ఎటువంటి విభేదాలు లేవు, తనకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో ఆస్తులకు సంబంధించి పంపకాలు కావచ్చు, ఇతరత్ర అంశాల్లో పంపకాలు కావచ్చు, వాటన్నిటిని కూడా కొలిక్కి తీసుకొస్తానని విజయమ్మకి ప్రామిస్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. మన వద్ద ఉన్న సమాచారం ప్రకారం మరి కాసేపట్లో షర్మిల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో కీలక అంశాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు 2 సార్లు విజయమ్మ వీళ్ళిద్దరిని రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి సరైన స్పందన రాలేదు. మరొక వైపు షర్మిలకు సంబంధించిన కుమారుడు పెళ్లి కార్డు ఇవ్వటానికి షర్మిల జగన్మోహన్ రెడ్డిని అప్రోచ్ అయినప్పుడు కూడా ముందు రోజు అప్రోచ్ అయితే ఆ నెక్స్ట్ డే అపాయింట్మెంట్ ఇవ్వటం అనేది చేశారు తప్పించి, కానీ నేరుగా షర్మిల తన అన్న దగ్గరికి నేరుగా వెళ్ళి కార్డు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. తర్వాత పరిణామాలు మనం చూసాం. ఎన్నికలకు ముందు షర్మిల చంద్రబాబు నాయుడిని కలవటం, లోకేష్ గిఫ్ట్ పంపించడం, ఇది జగన్మోహన్ రెడ్డి మీద నేరుగా విమర్శలు చేయడం, ఇవన్నీ కూడా ఒక విధంగా 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం అవడానికి కూడా కారణమయ్యాయి. అదేవిధంగా 2029 ఎన్నికల నాటికి ఇలాంటి విభేదాలు, అంటే ముఖ్యంగా కుటుంబం నుంచి ఎటువంటి విభేదాలు లేకుండా చూసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలు అవుతున్న నేపథ్యంలోనే ఇడుపులపై చేరుకున్నారు. అక్కడ క్యాడర్ అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒకానొక దశలో క్యాడర్ అతని వద్ద కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మనం తీసుకున్న నిర్ణయాల వల్లే ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఎవరికి అందుబాటులో లేము, అధికారంలో ఉన్నప్పుడు ఒక కోటరీ ఏర్పాటు చేసుకున్నాం, సజ్జల అనే వ్యక్తితో ఉండటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయని చాలామంది స్థానికంగా ఉన్న నేతలు వాపోయినట్లుగా తెలుస్తుంది. అక్కడ నుంచి నేరుగా కర్ణాటక చేరుకున్నారు, బెంగళూరు చేరుకున్నారు, యలహంకలో తన ప్యాలెస్కి చేరుకున్నారు. గత 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి యలహంకలోనే ఉన్నారు. మరి కాసేపట్లో షర్మిల అక్కడికి చేరుకోబోతున్నారు. భేటీ అయితే కొనసాగబోతుంది.